ఫిల్మీ ఫోకస్ FDFSD యాక్షన్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన 3వ సినిమా ఇది. వెంకటేష్ ఈ సినిమాలో ఒక పోలీస్ గా, ఒక ఫ్యామిలీ మ్యాన్ గా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశారు. స్పెసిఫిక్ గా ఈ కామెడీ ఫ్యామిలీ జానరాగా వచ్చేటప్పటికి ఆయన బీట్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఆబ్వియస్ గా. సో హీ వాజ్ హిలేరియస్. థియేటర్ అని దద్దరిల్తాయి పక్క. సో బేసిక్ గా మనోడు చైల్డ్ ఆర్టిస్ట్, అతని పేరు రేవంత్. చాలా బాగా చేశాడు. చిన్న మాస్టర్ భరత్ కి రీప్లేస్మెంట్ రేవంత్. బుల్లిరాజ్ అనే క్యారెక్టర్ లో హిలేరియస్ గా వర్కౌట్ అయింది ఆ క్యారెక్టర్. లిటరల్లీ థియేటర్ మొత్తం అవుతున్నారు బుల్లిరాజు సీన్స్ కి. ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి అండ్ ఒక ఇన్నోసెంట్ వైఫ్ గా ఐశ్వర్య రాజేష్, వాళ్ళ క్యారెక్టర్స్ మీద రాసిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. టెక్నికల్ గా ఈ సినిమాలో స్పెసిఫిక్ గా హైలైట్ చేయాల్సింది బీమ్స్ మ్యూజిక్ అనమాట. సో సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యాయి, అందరికీ తెలిసింది ఆ విషయం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. కామెడీతో మ్యాజిక్ చేశారు ఇక్కడ. అనిల్ రావిపూడి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. సంక్రాంతికి వస్తున్న సినిమా మొత్తం తన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, స్పెసిఫిక్ గా ఫ్యామిలీ ఆడియన్స్, లేదంటే స్పెసిఫిక్ గా కామెడీ జోనర్ ఎంజాయ్ చేసే ఆడియన్స్, వాళ్ళకి కావాల్సిన అంశాలన్నీ కూడా పుష్కలంగా నింపేశాడు. అయితే ఆ క్లైమాక్స్ పోర్షన్ లో ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని అండర్లైనింగ్ గా ఫస్ట్ నుంచి కొంచెం హైలైట్ చేసుకుంటూ వస్తే బాగుండేది. ఒక కామెడీ సీక్వెన్స్ అందరికీ వర్కౌట్ అవ్వాలి అనే ఒక రూల్ ఏం లేదు. కొంతమందికి డార్క్ హ్యూమర్ నచ్చుతుంది, ఇంకొంతమందికి ప్లెయిన్ కామెడీ నచ్చుతుంది, ఇంకొంతమందికి డబుల్ మీనింగ్ జోక్స్ నచ్చుతాయి. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా టార్గెట్ ఆడియన్స్ ఎవరు? సో ఈ విషయంలో అనిల్ రావిపూడికి ఒక క్లారిటీ ఉంది, మేకర్స్ కూడా ఒక క్లారిటీ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ వన్ ఫిలిం విచ్ విల్ ఎంటర్టైన్ ద ఆడియన్స్ టు ద కోర్. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫస్ట్ చాయిస్ అయితే సంక్రాంతికి వస్తున్నాం.